సో మీరు సాఫ్ట్వేర్ గా ఫస్ట్ మీ లైఫ్ అనేది కెరియర్ అనేది స్టార్ట్ అయింది. సో సాఫ్ట్వేర్ నుండి యాక్టింగ్ లోకి ఎందుకు వచ్చారు? లేదంటే ఏదైనా రీజన్ ఉందా? రీజన్ అంటే ఏం స్పెసిఫిక్ గా లేదు. ఐ మీన్ అవుట్ ఆఫ్ ద బ్లూ ఇట్ హ్యాపెన్. అండ్ నాకు యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుంచే మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అంటే లైక్ కల్చరల్ యాక్టివిటీస్, లైక్ స్కూలింగ్ నుంచి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వైపు నేను ఎక్కువ లైక్ టైం స్పెండ్ చేసేవాడిని. ఈవెన్ నేను వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఎర్లియర్ లాంగ్ బ్యాక్ 2011, బిఫోర్ దట్ 2003-4 ఆ టైంలో కూడా నాకు యాక్చువల్గా కంప్లీట్ లీడ్ క్యారెక్టర్ చేయడానికి స్కోప్ వచ్చింది. బట్ అప్పుడు రిసోర్సెస్ సపోర్ట్ చేయలే. ఎందుకంటే పేరెంట్స్కి అంటే మనం అదేమో అనుకుంటాం కానీ వాళ్ళ బాధ్యత మన మీద ఎక్కువ. దీంతో ఏంటంటే మనం రైట్ డైరెక్షన్ వెళ్తాం లేదా వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది. సో అప్పట్లో ఏంటంటే ఇంత ఎక్స్పోజ్డ్ ఉండేది కదా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే కాంపిటీషన్ దాని తగ్గట్టుగా స్కోప్ కూడా ఉంది. ఇప్పుడు యాక్టింగ్ అనేది లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక ప్రొఫెషన్ గా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బాగానే ఉంది. బట్ అప్పట్లో ఏంటంటే అలా వచ్చినా చేయలేదు. తర్వాత మధ్యలో ఏంటంటే జాబ్ చేస్తున్నప్పుడే నైట్ షిఫ్ట్స్ చేస్తున్నప్పుడు యాంకర్ కింద ఒకటి వచ్చింది. 2 షోస్ కూడా చేశా జెమినీ మ్యూజిక్ కి. బట్ ప్యారలల్ గా అనేది కుదరలే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన ఫేస్ అనేది ఐ మీన్ అట్రాక్టివ్ గా ఉండాలి, టైర్డ్ గా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎనీవన్ ఆర్టిస్ట్ అవనివ్వండి, ఏమైనా ప్రెజెంటర్ అవనివ్వండి, లేకపోతే ఇంటర్వ్యూ హోస్ట్ అవనండి ఎవరైనా. సో అది నైట్ విత్ డే రెండు చేసి వచ్చిన చిన్న ఆస్తో చేశాను కానీ బట్ ఇట్ నాట్ వర్క్అవుట్. తర్వాత లాంగ్ టైమ్ ఇప్పుడు రీసెంట్గా నిన్న వచ్చా రమణి కళ్యాణ్ అని చెప్పి మూవీ ఒకటి రిలీజ్ అయింది, నిన్న రిలీజ్ అయింది. నేను యాక్చువల్గా మా ఫ్రెండే తను డైరెక్టర్ అనమాట. హీఈస్ మై జూనియర్ ఇన్ మై స్కూల్. సో నేను నా వర్క్ రిలేటెడ్ యూఎస్ వెళ్ళినప్పుడు తను నాకు యాక్చువల్గా తనకున్న కెమెరాస్లో తను మామూలుగా నాకు పోర్ట్ఫోలియో షూట్ చేశాను అనమాట. అది చూసి అప్పుడు నాకు అనిపించింది మా అంటే కొద్దిగా బయట ఒకలా కనబడతాను, ఫోటోజెనిక్ లా ఇలా ఉంటా అని చెప్పాను. అప్పుడు స్టార్ట్ అయింది కొద్దిగా ఏమైనా ఎంటర్ అయితే బాగుంటుందేమో అని చెప్పని. తర్వాత మిగతా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. అండ్ నేను ఆ టైంకి ఏముందంటే చాలా మంది ఈ మిడిల్ ఏజ్ గ్రూప్స్ మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఏంటంటే వి లాస్ దెమ్. ఆహుత్ ప్రసాద్ గారు కానీ, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు ఆ టైం ఫ్రేమ్ లో అంటే చాలా మంది ఒకే స్పాన్ ఆఫ్ ఇయర్ లో చనిపోయారు. సో మా ఫ్రెండ్స్ ఆ ఏజ్ లో హీరో లీడ్ రోల్స్ కాకపోయినా ఒక పర్టికులర్ మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్ కి వాక్యూమ్ క్రియేట్ అయింది. సో దాంట్లో క్యారెక్టర్స్ ఐ మీన్ చాలా మంది కావాలి అన్న దీని మీద సరే ఆ స్పేస్ లోకి నేను ఎందుకు వెళ్ళకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రై చేయడం జరిగింది. ఏదో అందరూ చెప్తుంటారు, ఫ్రెండ్స్ చాలా మంది అంటే లైక్ వాళ్ళ మన మీద అభిమానంతో చెప్తారు, రేలు బాగున్న సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదరా అని. బట్ ఒకసారి ఇన్సిడెంట్లీ మా పెద్ద బాబుది ఒక యాడ్ చేస్తున్నప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. టిఎన్ఆర్ గారు ఒక యాడ్ షూట్ చేశారు తను. సో ఆయన చూసి నన్ను చూసి ఆయన సజెస్ట్ చేశారు, మీరు ఎంత ఇలా ఉన్నారు కదా, మీరు ఎందుకు ట్రై చేయకూడదు, ఇండస్ట్రీలోకి రాకూడదు అని చెప్పి. సో మన ఫ్రెండ్స్ చెప్పడం వేరు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఉండి ఆల్రెడీ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆయన సజెస్ట్ చేశారు. అప్పుడు సీరియస్ గా థింక్ చేసి అలా చేస్తున్న టైంలో ఎవరైతే బాబుతో వెళ్తున్నప్పుడు అలా కాంటాక్ట్ ద్వారా లైక్ అలా ఒకటి వచ్చింది. ఫైన్ అదే ఆ రీయూనియన్ డే అనేది ఫేస్బుక్ లో చూసి వాళ్ళు చేశారు. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయింది. రీయూనియన్ డే, పాషా అందరవాడు. మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కెమెరా ఫేస్ చేసింది అయితే చంద్రమోహన్ గారితో. సో అదొక చంద్రమోహన్ గారితో తెలియదు అని మీకు ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ఎంతో మంది హీరోయిన్స్ ఆయనతో లాంచ్ చేశారు, ఇంట్రొడ్యూస్ చేశారు. సో నాకు అదొక ప్లస్ పాయింట్ అనుకోండి ఇండస్ట్రీలో అంతా సెంటిమెంట్ కదా. ఆయనతో ఫస్ట్ నేను సినిమా ఫీల్డ్ లో నేను కెమెరా ఫేస్ చేసింది ఆయన కాంబినేషన్ లో, చంద్రమోహన్ గారి కాంబినేషన్. దాని మీద అది కూడా మేబీ చెప్పలేము, అదొకటేమో నాకు యాడ్ ఆన్ అయి ఉంటది అది. సో ఫార్ అంటే ఇప్పటి వరకు ఇలా ఈ స్టేజ్ వరకు ఇలా వచ్చాను. ఆబ్వియస్లీ చెప్పలేం, కొన్ని ఇండస్ట్రీ మనం ఊరికినే నమ్మరు కదా, దే హ్యావ్ దేర్ ఓన్ సెంటిమెంట్స్. ఒక్కొక్కరి గోల్డెన్ హ్యాండ్స్ ఉంటాయి, చాలా మంది ఉన్నాయి అలాగా. సో అలాగా అదొకటి మేబీ అదొకటి కూడా అవ్వచ్చు, వి కాంట్ డినై దట్. సో అక్కడ నుంచి తర్వాత కిక్ టూ చేసిన తర్వాత ఇంకా స్టార్టింగ్ తర్వాత బాహుబలి అలా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వచ్చాను. అండ్ పెలిగోల అనేది మన వెబ్ సిరీస్ ఫస్ట్, అప్పట్లో ఏంటంటే ఫస్ట్ వెబ్ సిరీస్ అది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన కోనసీమ అంబియన్స్ అట్మాస్ఫియర్ లో తీసిన మూవీ. టమాటా మీడియా ప్రొడక్షన్ లో వియో యాప్ లో వచ్చింది అనమాట. సీజన్ 1, సీజన్ 2 చేశాను. తర్వాత గ్రాడ్యువల్ గా భరత్ అనే వచ్చిన తర్వాత ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తాను అనమాట. మొన్న రీసెంట్ గా కోర్టు వల్ల ఇంకా పర్వాలే, మనకి ఒక స్పేస్ ఉంది ఇండస్ట్రీలో అని చెప్పి ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీ యాక్టింగ్ కెరియర్ లో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు, మొత్తం సాఫ్ట్ గా అలా స్మూత్ గా వెళ్ళిపోయింది? రానేం లేదమ్మా, ఉన్నాయి. అంటే స్ట్రగుల్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్, నేనున్న ఎర్లియర్ నా ఫీల్డ్ ఒకటి, ఇప్పుడు ఫీల్డ్ ఒకటి. ఇక్కడ నేను ఇంతకు ముందు ఏంటంటే లైక్ సో మెనీ పీపుల్ నాకు రిపోర్ట్ చేసి లైక్ మేనేజర్ పొజిషన్ లో నేను ఉన్నా. ఇక్కడంతా రైట్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేసుకుంటాను. సో అక్కడ ట్రీట్మెంట్ వేరు, ఇక్కడ ట్రీట్మెంట్ వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. సో దానికి అడ్జస్ట్ అవ్వాలి, ఇక్కడ అట్మాస్ఫియర్ కి అడ్జస్ట్ అవ్వాలి, టైమింగ్స్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
సో అలాగా ఇదైంది తప్పితే, బట్ అగైన్ కష్టాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే ఈ రెగ్యులర్గా మన కృష్ణ ఇప్పుడు చాలా మంది ఫేస్ చేసే కృష్ణానగర్ కష్టాలు ఫేస్ చేయలేదు కానీ, బట్ అలా అని చెప్పి ఇట్స్ నాట్ సో స్మూత్ యాజ్ వెల్. ఉమ్, ఉమ్, మరీ అంత కష్టం కూడా పడలేదు, అలా అని చెప్పి మరీ క్యాట్ వాక్ కూడా కాదు, కేక్ వాక్ కూడా కాదు, ఉమ్, స్ట్రగుల్స్ పడ్డా. ఉమ్. బట్ నాట్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీపుల్ అంత స్ట్రగుల్స్ అయితే పర్లేదు. యా నార్మల్. యా అండ్ అలాగే ఓవర్ నైట్ సక్సెస్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది, 11th ఇయర్ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా గొప్పగా గుర్తుపడుతున్నారు శుభోదయం సుబ్బారావు అని చెప్పి మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. బట్ 11 ఇయర్స్ లో 290 ప్లస్ మూవీస్ ప్రాజెక్ట్స్ అంటే ఇట్స్ అంటే నాట్ దట్ ఆల్ ఈజీ. ఇంక్లూడ్స్ అమ్మా, ఓన్లీ ఇదనే కదా నేను చెప్పాను. Yeah, ఇనిషియల్ డేస్ everything. లో షార్ట్ ఫిల్మ్స్ చాలా Yeah, చేశాను, నెంబర్ ఆఫ్ everything. ఫిల్మ్స్ చేశా. ఎస్పెషల్లీ మన ఫిలిం ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తారు, కోర్స్ కంప్లీట్ అయింది, అవును, వాటి అవును. కూడా నేను చాలా చేసేవాడిని. Okay. అవన్నీ ఏంటంటే అప్పుడు నేను నా గురించి నేను చేసుకున్నా, అంటే ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తే ఐ మీన్ మోర్ ద టైమ్ వి ఫేస్ ద కెమెరా, మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు అనుకుంటారు కానీ, బట్ నాకు వరకు నాకు ఎక్స్పీరియన్స్ పెరిగింది. అండ్ స్టార్టింగ్ ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళందరూ ఒకప్పుడు ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ చాలా మంది ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు. సో వాళ్ళకి ఒక ఫైన్, నాకు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నాకు అవసరంలో నాకు హెల్ప్ చేశారు, వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ చేసేటప్పుడు వాళ్ళు గుర్తుంచుకుని క్యారెక్టర్స్ ఇస్తున్నారు, అంతే ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఇస్తారు. అవును. సో దేర్ గవిన్ ట్రైంగ్ టు గివ్ ఇట్ బ్యాక్ అనమాట. అప్పుడు మాకు హెల్ప్ చేశారు, మేము కూడా ఇప్పుడు సపోర్ట్ చేశారు, మేము కూడా ఇప్పుడు ఆయన పుష్ చేయాలని దీని మీద ఉంటుంది. ఓకే. సో పెద్ద మూవీలో హీరోయిన్ జాన్వి గారు ఉన్నారు కదా, సో జాన్వి గారిని లైవ్ లో చూసే ఉంటారు కదా మూవీ జాన్వి గారిని లేదు, చూడలేదు, కాంబినేషన్ లేదు మరి. జాన్వి గారు అసలు చూడలేదు. అసలు మూవీ మొత్తంలో మీకు టైం ఎక్కడ కనిపించలేదు? ఆ కాంబినేషన్ లేనప్పుడు ఇంక నో పాయింట్ కదా, అంటే మనం వేరే టైంలో సెట్స్కి వెళ్ళాం కదా. యా ఓకే, ఓకే. ఆవిడ లేని దాంట్లోనే ఉన్నాను సేమ్. సో ఈ నార్మల్ సెట్స్ లో కాకుండా బయట ఎప్పుడైనా? ఐ డోంట్ గెట్ ఎ ఛాన్స్, లేదు కలవాలి ఎక్కడికి. ఎందుకంటే లాస్ట్ టైం ఈవెన్ ఐ సపోజ్ టు మన ఎన్టీఆర్ గారి సినిమా కొరటల శివ గారు చేయాల్సింది, బట్ ఐ మిస్ దట్ అనమాట, కుదరలేదు యాక్చువల్లీ. సో అప్పుడు కూడా అవ్వలే, కుదరలేదు కలవడం. ఓకే. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీకు వచ్చే క్యారెక్టర్ రాలేదే అని చెప్పి ఫీల్ అయ్యారా ఏదైనా మూవీ? ఉంటాయి డెఫినెట్లీ. అంటే ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఏమంటారంటే మనం చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి, అంటే కొన్ని మనకి మ్యాచ్ అయ్యేవి. అన్ని క్యారెక్టర్స్ మనం చేయాలంటే అవ్వదు, బట్ అట్లీస్ట్ ఒక క్యారెక్టర్స్ చూసినప్పుడు అయ్యో నేను చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పి ఉంటుంది. అంటే బాధ అని కాదు కానీ ఎందుకు మిస్ అయ్యాము, అలాంటివి మనం చెయ్యాలనే ఒక జీల్ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది. కానీ బాధపడే ఏం ప్రయోజనం? ఇప్పుడు అలా బాధపడితే అలాగే స్టక్ అని అయిపోతాం. ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. సో అలాగా వాట్ నెక్స్ట్ అనేది, నెక్స్ట్ ఏంటనేది వెళ్ళిపోవడం తప్పితే కానీ యా డెఫినెట్లీ ఫీల్ అవుతాం. అంటే లైక్ ఏంటంటే మనం చేస్తుంటే బాగుంటుంది కదా, అలాంటి ఆ క్యారెక్టరైజ్ మనం చేస్తే బాగుంటుంది కదా కైండ్ ఆఫ్ థింగ్ లో ఫీల్ అవుతాం. చాలా ఉన్నాయి క్యారెక్టర్స్ అలాగే. సో మీరు ఇందాక అన్నారు కదా మీ బాబు కూడా ఏదో లైక్ యాడ్ చేశారు యాడ్స్, తను ఏంటంటే హీరో చైల్డ్ రోల్స్ చేసేవాడు యాక్చువల్లీ. ఓకే. సో తను కూడా ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా వస్తారా, తన అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈజ్ రైట్ నో తన బీటెక్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత బేసిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్స్ అప్ టు దెమ్. యా అంటే ఇప్పుడున్న జెన్జీ యుగానికి మనం అనుకున్నది కదా, వాళ్ళు అనుకున్నది వాళ్ళే చేస్తారు. సో దెర్ ఇస్ నో పాయింట్ మనం ఏంటంటే ఇటెల్లు అటెల్లు అని చెప్పడానికి లేదు. అండ్ యా ఐదర్ ఇఫ్ ఆర్టిస్ట్ గా అయితే ఆర్టిస్ట్ గా, లేకపోతే టెక్నికల్ సైడ్ అయితే టెక్నికల్ సైడ్, ఎనీథింగ్. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఉన్నా ఐఎమ్ హియర్ టు ఎంకరేజ్ హిమ్, బట్ ప్రొవైడెడ్ తనకందరు తన ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్వియస్, లేదు తన అకాడమిక్ సైడ్ వెళ్తా ఉంటే జాబ్స్ అయినా అటైనా ఎంకరేజ్. సో మీ ఫ్యామిలీ వాళ్ళు మీ మూవీస్ చూస్తూ ఉంటారు కదా, చూసినప్పుడు ఎప్పుడైనా వచ్చి డాడీ ఈ మూవీలో మీరు చాలా బాగా చేశారు డాడీ, నాకు చాలా బాగా నచ్చింది అనేలాగా చెప్పేది, లేదా మీ వైఫ్ గారు వచ్చి ఈ మూవీలో చాలా బాగా చేశారండి అలాంటి అప్రిషియేషన్స్ ఎప్పుడైనా? నాకు డైరెక్ట్ గా చెప్పరు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడం చేస్తారు. ఆబ్వియస్లీ ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ అక్కల మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు మన అందరి ముందు స్క్రీన్ మీద కనబడుతున్నారంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అవును. సో మన దగ్గర డైరెక్ట్ గా చెప్పరు కానీ బయట చెప్పుకుంటుంటారు. ఐ మీన్ ఏదో ప్రాజెక్ట్ వచ్చినా ఇలా మా డాడీ చేశారు అని చెప్తుంటారు. సో అన్నిటికన్నా ఏంటంటే లైక్ అంటే వాళ్ళు చెప్పకపోయినా వీ కెన్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ మూవీ నార్మల్ గా ఏంటంటే ఇలా కొన్ని మూవీస్ ఏమైనా ప్రివ్యూస్ చేస్తారు, ప్రివ్యూస్ వెళ్తాం మాక్సిమం నేను ఫ్యామిలీతో వెళ్తాను. సో వాళ్ళ ఫీలింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు కోర్ట్ మూవీ దేనికంటే చాలా మంది ఏడ్చారు కూడా ఆ కైండ్ ఆఫ్. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ శివాజీ గారిని కాళ్ళ మీద పట్టుకొని రిక్వెస్ట్ చేసి ఉంటుంది కదా. నాకు ఇద్దరు ఐ మీన్ లీగల్ నాకు ఇద్దరు అబ్బాయిలు, ఆఫ్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ అక్కడ అబ్బాయి. ఇలా కాకుండా కోర్ట్ మూవీ తర్వాత ఐ హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ సన్స్. ఎంతో మంది కనెక్ట్ అయ్యారు. చాలా మంది నాకు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి మా నాన్నే గుర్తొచ్చారని మీరు అని చెప్పి చాలా మంది చాట్ విత్ మీ మాట్లాడుతుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా మంది ఏంటంటే ఇలాగా పాక్సో మిస్యూజ్ అయ్యి వాళ్ళ మీద కేసెస్ పడిన వాళ్ళు కూడా చాలా మంది మెసేజెస్ పెట్టి, కొంతమంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ లూజ్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఐ మీన్ పర్సనల్ నెంబర్ కూడా అడిగి నాకు ఇలా ప్రాబ్లం ఉంది 1 or 2 మెంబర్స్ వాళ్ళు ఫోన్ చేసి అట్లీస్ట్ దే హ్యాడ్ సచ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ పేరెంట్స్ తోనే మాట్లాడతారు. సో అలాగా దాట్ వాజ్ ఎ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా మంది కనెక్ట్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి.
ఎందుకంటే పోక్సో కేసులో ఇలా చాలా మంది యూత్ ఎఫెక్ట్ అయిపోయారు, మిస్యూజ్ ఆఫ్ పోక్సో. ఆ మూవీలో లిటరల్లీ నేను కూడా చూసినప్పుడు మీ ఏడుస్తుంటే ఇట్ వాస్ లైక్ మాకే హార్ట్ బీట్ కొట్టేసుకుంది అనమాట. ఏంటి అది అంత ఆ బ్యూటిఫుల్ గా క్యారెక్టరైజేషన్ ఉండే అటువంటిది, అసలు. గణపతి అనే క్యారెక్టరైజేషన్ అటువంటిది. అంటే యాహ్! ఎలా ఉంటదనంటే ఒక నార్మల్ ఏదో లైక్ డైలీ లేబర్ చేసుకునే ఒక వాచ్మెన్ ఆర్ మ్యాన్సరీ వర్క్ చేసుకునే పర్సన్ మార్నింగ్ వెళ్తాడు, మధ్యాహ్నం భోజనంకి వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. పిల్లలు ఏదో రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం, అమ్మాయి ఎడ్యుకేషన్, ఇంట్లో వైఫ్ ఏమో ఐరన్ చేసే క్యారెక్టర్, వెరీ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ లెస్ దెన్ బిలో పవర్టీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఇలాంటి దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కొడుకు మీద ఎంత కోపం ఉన్నా సరిగ్గా చదువుకోవట్లేదని అవసరం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొడుకు వెళ్ళిపోతున్నాడు, లాభం లేదు అన్న పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఎక్కడైనా మరి చూస్తుంటే, అంటే ఇప్పుడున్న మన రెగ్యులర్ దీంట్లో ఫాదర్ ఎలా అనుకుంటారంటే అమ్మకే ప్రేమ ఉంటుంది, నాన్నకు ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ నాన్నకున్న ఎక్స్ప్రెస్ చేయరు. అండ్ పిల్లలు కూడా అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, ప్యాంపర్ చేస్తారు కాబట్టి. ఫాదర్ ఎప్పుడు ప్యాంపర్ చేయరు. బట్ ఏంటంటే దట్ డజంట్ మీన్ దట్ బయటికి హార్ష్గా ఉన్న రెస్పాన్సిబుల్ లేదని కదా.